ఉండబోతుంది. కలుషితమైన నా నీటిని ఐసుల తయారీకి, పానీపూరిలో పానీకి వాడుతున్నారు. దయచేసి నన్ను కలుషితం కాకుండా కాపాడుకోండి. స్వచ్ఛమైన నా జలం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో రోగకారక నేను ఒడిస్సా రాష్ట్రంలో పుట్టిన ఒక పేద గిరిజన మహిళని. ఒక గిరిజన మహిళ ఇలా రాష్ట్రపతి కావడం ఇదే మొదటిసారి. మన ప్రధాని మోడీ గారు మా గిరిజనులకు ఇచ్చిన గొప్ప గౌరవం ఇది. నేను సుఖాల్లో పెరగలేదు. నా చిన్నప్పుడు మా ఊరికి అసలు కరెంటే లేదు. ఆ రోజుల్లో మా నాన్నగారు నాకు నెలకు 10 రూపాయలు ఇచ్చేవారు. ఎంత? నెలకు 10 రూపాయలు. ఎడ్ల బల్ల మీద వెళ్ళి కష్టాలు పడి డిగ్రీ వరకు చదువుకున్నా. చదువు అంటే అంత ఇష్టం మాకు. మాది సర్పంచుల కుటుంబం. అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యా. ఆ తర్వాత మంత్రిని కూడా అయ్యా. అప్పుడు తెచ్చా మా ఊరికి కరెంట్. ఎవరికైనా పిల్లలు భర్త ఒకేసారి చనిపోతే ఎలా ఉంటుంది?
జీవితంలో నా ఇద్దరు కొడుకులు ఒకే సంవత్సరంలో చనిపోయారు. ఆ బెంగతో తర్వాత సంవత్సరంలో నా భర్త చనిపోయాడు. మానసికంగా కృంగిపోయా. నా కూతురే నాకు ధైర్యం చెప్పింది. ఓం నమ శివాయ అనుకో అమ్మా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి అని చెప్పింది. అదే చేశా. ఆ శివయ్య తిరిగి నన్ను మామూలు మనిషిగా చేశాడు. ఇలా మీ ముందు రాష్ట్రపతిగా నిలబెట్టాడు. ఏంటి నా విజయ రహస్యం చెప్పమంటారా? క్రమశిక్షణ. అవును, క్రమశిక్షణే నా విజయ రహస్యం. చిన్న చిన్న కష్టాలకు నేను బడి మానేదాన్నే కాదు, ఎక్కడ చదువు ఆపలేదు. పిల్లలకు నా సందేశం ఇదే: ఎన్ని కష్టాలు వచ్చినా డిగ్రీ వరకు చదవండి. రోజు ఉదయాన్నే చీకటితో నిద్ర లేవండి. ఓ, నేను ఎన్నింటికి లేస్తానా మీ ప్రశ్న? 5 గంటలకా? ఓహో కాదు. 4 గంటలకా? కాదు. ఆగండి, నేనే చెప్తా. మీ గుండె ఆగిపోకుండా చూసుకోండి. నేను ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి యోగా ధ్యానంతో దినచర్య మొదలు పెడతా. అంటూ నోళ్ళు తెరవకండి. రాత్రి త్వరగా పడుకోండి. మీరు కూడా ఉదయాన్నే లేస్తారు. నేను కూరగాయల ఆహారాన్ని తింటా. టీవీ తక్కువగా చూస్తా. మొబైల్ చాలా తక్కువ వాడతాను. ఎందుకంటే నా కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. ఓ, ఇదంతా ఎందుకని చెప్తున్నానా? నా కళ్ళు నేను చనిపోయాక తీసుకునేలా దానం చేస్తా. ఎవరికైనా ఏదైనా శుద్ధంగా ఇవ్వాలి కదా, అందుకే నా కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటా. సరే, మరి మీరు నాకు మాట ఇవ్వాలి. పిల్లలంతా బడికి వెళ్ళి చదువుకోండి. టీవీ ఎక్కువ చూడకండి. మొబైల్ కూడా వాడొద్దు. కళ్ళు బాగా ఉండేలా చూసుకోండి. మాట ఇచ్చేశారు. మరి నేను వెళ్ళొస్తాను. చివరిగా 3 సార్లు భారత్ మాతాకి అంటాను. మీరంతా జై అనాలి. పిల్లలే కాదు, పెద్దలు కూడా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్కారం. ఎలా అని అనుకుంటున్నారా? మీరు రోజు పీల్చే ప్రాణవాయువు అదే ఆక్సిజన్. అది ఇచ్చేది నేనే. చూసారా మీకెంత మేలు చేస్తున్నానో నేను. మరి మీరేం చేస్తున్నారు? ఎడా పెడా మా చెట్లని నరికి పారేస్తున్నారు. ఇంకో పక్క సిమెంట్తో ఇల్లు కట్టుకుంటున్నారు. మా చెట్లు చల్లదనాన్ని ఇస్తాయి. మరి సిమెంట్ భూమి మీద వేడిని పెంచుతుంది. ఇలా మా చెట్లని నరికి సిమెంట్తో బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే ఈ భూమి మీద వేడి పెరిగిపోదా? ఈ భూమి చెడారిగా మారిపోదా? మీకు ఏసీలు కూడా అవసరం లేదు. అంత చల్లదనాన్ని ఇస్తాం. చివరిగా ఒక్క విషయం: మనిషిని చంపితే శిక్ష పడుతుంది, కానీ మా చెట్లని నరికితే మీకు మీరే శిక్ష వేసుకున్నట్టు. అందుకే అడవుల్ని కాపాడండి, మేము మిమ్మల్ని కాపాడుతాం. వృక్షో రక్షిత అన్నారు పెద్దలు. ఉంటారు మరి. ఏంటి నా కన్న కొడుకు అంటే రాజ్యానికి వారసుడు లేడనా? మేము మా బంధువుల బిడ్డని దత్తత తీసుకున్నాం కదా. ఏంటి అలాంటి దత్తత చల్లదా? మా రాజ్యం మేము పరిపాలించకూడదా అని ఎవరంటున్నారు? అలా అనడానికి వాళ్ళు ఏమైనా భారతదేశ చక్రవర్తులా? ఎవరు? ఈస్ట్
వారికి ఇవ్వండి. ఝాన్సీ వీరులారా, వీరపుత్రికలారా, మన నెత్తూరు దారపోసైనా ఝాన్సీ కాపాడుకుందాం. ఆ తెల్ల కుక్కలని చిత్తుగా వాడుతాం. మ్రోగించండి తునారీలు. జై ఝాన్సీ, జై ఝాన్సీ, జై ఝాన్సీ.
విద్యార్థుల్ని శాంతిని సంకల్పించే గీతం ఆలాపించవలసిందిగా కోరుతున్నాం. జరగబోయే కార్యక్రమాల్లో తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి పెద్దలు, ఎంపీలు, అలాంటి ఎమ్మెల్యేలు, ఇంకా పూజ్యశ్రీ స్వామీజీలు మీరు వచ్చి మనకు ఉపన్యాసాలు ఇస్తారు. తదుపరి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించేటటువంటి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత మన కార్యక్రమంలో భాగమైనటువంటి పందు సేవ కార్యక్రమం ఉంటుంది. తదుపరి మన మేళం కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ లోపల ఈ స్వామీజీ మన మాలయ ధారణ చేసినటువంటి వారందరూ ఇక్కడికి 5:30 లోపల నిజం నిజం ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. భరతం లేవైనా మరి కులములేని ఉన్నా, వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం. ఒక్కటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. చేయి చాచి ఆశించే అవసరమే ఉన్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది. ఒకటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. వాల్మీకి మనవాడే వ్యాసను రామాయణం, వ్యాసిందెవరో కాదు రాస మహాభారతం. అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒక్కటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం, ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం. ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగై హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయమైంధాలు, వేషభాష భూషణాలు, వేరు వేరు పంధాలు. మన జనని భరతమాత మందిరాన తోరణాలు. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఉడుతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం, తనదేమీ కాదంటూ సర్వం అర్పించడం. సమర్పణలే మన జీవన సూత్రం, సమిదలైతేనే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణముకై మునుల రామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిప
పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదలాక్ష కామిత ఫలదాత పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక రఘుకుల తిలకార నెల్లెత్తి మోదలాడెదరా రఘుకుల తిలకార నిన్నెత్తి మోద్దులాడెదరా రఘుకుల తిలకార నిన్నెత్తి మోద్దులాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా శ్రీమూర్తులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి మోద్దులాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెంకటరమణ గోవింద గోవింద నా స్వామి శ్రీనివాస కరుణా చూడుమయా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా చూడమయా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా చూడమయా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా దేవికి వరదుడవై పద్మావతికే ప్రియనాథుడవై ఆకాశరాజుకు వల్లుడవై నావా నా స్వామి భక్తులాకాశీ రావయ్యా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా చూడమయా ఓ దేవా యమునా నదిలో వెలసిన తండ్రి యమునా నదిలో వెలసిన తండ్రి వేణుగానముతో పలికిన తండ్రి వేణుగానమును పలికిన తండ్రి గోవులను కాయుచున్నావా నా స్వామి గోపికలతో యాడుచున్నావా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా చూడుమయా ఓ దేవా ఆదిని నాదిగా చేసిన తండ్రి ఆదిని నాదిగా చేసిన తండ్రి నాటకును వదిలించిన తండ్రి నాటకును వదిలించిన తండ్రి చూని విల్లు నీవే వినసిదివా నా స్వామి తీర్థంలో పిల్లాడి వచ్చిదివా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా చూడమయా ఓ దేవా వెంకటేశ పలుకావేమయ్యా నా స్వామి శ్రీనివాస కరుణా
తందనానాహి తందనానాపురి తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమగని కందువగుహీనాధికములిందా కందువగుహీనాధికములిందో అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమిల్లాలొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమిల్లాలొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ అహరే అంతరాత్మ తందనానాహి తందనానాపురి తందనానా బళ తందనానా బళ నిండార రాజు నిద్రించు నిద్రయుమొకటే వంటు నిద్రాదీవుమొకటే నిండార రాజు నిద్రించు నిద్రయుమొకటే వంటు నిద్రాదీవుమొకటే నిండైన బ్రాహ్మణుడు నిన్ను భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే నిండైన బ్రాహ్మణుడు నిన్ను భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాపురి తందనానా బళ తందనానా బళ
శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ మెంబర్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారు, ఐఏఎస్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భగవాన్ వెంకటేశ్వర స్వామి నాకు కూడా అదే కదా వచ్చేది. సగౌరవంగా వేదిక మీదకి స్క్రీన్ పెట్టేసా. శ్రీ జయకుమార్ గారు, సంస్థ సేవా సమితి ఫౌండేషన్ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ట్రైబల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ జయభారత్ హాస్పిటల్ మోపూరు వెంకటేశ్వర్ల గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐఆర్టీఎస్ రిటైర్డ్ శ్రీ గంధల శ్రీరాములు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాకాని వెంకటేశ్వర్ల గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. యానాదులకు ప్రత్యేకించి వారి గౌరవాల్ని, వారి సాంప్రదాయ 2003 నుంచి మనము ఉచిత గర్భసంచి సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా పరీక్షిస్తూ నార్మల్ డెలివరీస్ మన హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వచ్చింది సుమారు 2008-9 నుంచి ఆరోగ్యశ్రీ వచ్చింది మనకు 2012 నుంచి. ఈ 2012 వరకు 2003 నుంచి 2012 వరకు జయభారత్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ ఉచితంగా జరుగుతున్నాయి ట్రైబల్స్కి. అట్లనే సిజేరియన్ ఎవరికన్నా అవసరమైతే కేవలము 2000 రూపాయల ఖర్చుతోనే వారికి సిజేరియన్ చేస్తూ ఉంది జయభారత్ హాస్పిటల్. అయితే సిజేరియన్స్ చేసేవాళ్ళు, జరిగే పేషెంట్స్ కానివ్వండి, అట్లనే పేద ప్రజలు కానివ్వండి, వారు జయభారత్ హాస్పిటల్కి వస్తే వాళ్ళ రక్త శాతం కేవలం 5%, 3% ఉంటూ ఉండేది. అది గమనించి మన వాళ్ళు పౌష్టికాహారం గురించి, అట్లనే చాలా సోషల్ యాక్టివిటీస్ వారి కోసం ప్రయత్నించి వారి యొక్క హెల్త్కి ఉపయోగపడుతూ దోహదం చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నంగా ఆలోచిస్తూ
సీమంతం కార్యక్రమం ఒకటి ట్రైబల్స్ కోసం ప్రత్యేకించి జయభారత్ హాస్పిటల్లో సుమారు 120 నుంచి 130 మహిళలను 9 నెలలు 7 నెలలు గర్భం ఉన్న మహిళలను ట్రైబల్ మహిళలను మాత్రమే తీసుకొని వచ్చి శ్రీమతి దీపా వెంకట గారు వచ్చారు. అట్లానే నగరంలో ఉండే ప్రముఖులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత అక్షరాభ్యాసం సుమారు 1000 మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేశారు. అదేవిధంగా యానాదులు అందరూ కూడాను ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను బాగుండాలి కాబట్టి ఈ సమారాధన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని శ్రీకారం చుట్టారు. అయితే మరింత ముందరికి వెళ్తూ జయభారత్ హాస్పిటల్ RSS లో సుమారు 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తము తిరుగుతూ ప్రచారంగా ఉన్నటువంటి శ్రీ నందూరు సుబ్బారావు గారిని ప్రత్యేకించి మన జిల్లాకి తీసుకొని వచ్చి మన ట్రైబల్ యాక్టివిటీ కోసము ఇక్కడ పనిచేస్తున్నారు. వారి ద్వారా 50 బాల సంస్కార కేంద్రాలు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. కేవలం మన ట్రైబల్ కాలనీస్ లోనే జరుగుతున్నాయి 50 బాల సంస్కార కేంద్రాలు. అయితే ఈ పిల్లలు సాయంకాలం చదువు, అలానే మంచి విలువలు, ఆధ్యాత్మికంగా మానసికంగా వృద్ధి చెందడము, పౌష్టిక ఆహారము ఇవ్వడము, వీరి యొక్క ఆర్థిక స్థితికి కూడా దోహదపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే పెద్దవాళ్ళు అయి ఉంటారో వాళ్ళకి జయభారత్ హాస్పిటల్ తరఫున నర్సింగ్ కోర్స్ ఉంది, BSc నర్సింగ్ కోర్స్ ఉంది, అట్లానే MPHW కోర్స్ ఉంది. ఇంకొక అడుగు ముందరికి వేసి జయభారత్ వీళ్ళ ఆర్థిక స్వావలంబనం కోసం FPOs ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ చేసిన దానికోసం కూడా జయభారత్ పనిచేస్తూ ఉంది. ఈ విధంగా జయభారత్ హాస్పిటల్ సింహపురి వైద్య సేవా సమితి తరఫున స్థాపించినటువంటి జయభారత్ హాస్పిటల్ ట్రైబల్స్ అంటే మన జిల్లాలో యానాదుల కోసము విశిష్టంగా కృషి చేస్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి వారికి యానాదుల 4వ సమారాధన ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సమారాధన కార్యక్రమాన్ని గురించి ఈగా రామయ్య గారు మాట్లాడతారని అభ్యర్థిస్తున్నాం. ఈగా రామయ్య గారు. వేదికపై ఉన్నటువంటి మా యొక్క జాతిలోనే అంతరించిపోతున్నటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాన్ని వెలుగుతీసి మా యొక్క సంస్కృతిని మళ్ళీ పునరాగతం చేసుకునే దానికోసమే ఈ సమారాధన కార్యక్రమం మేము జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో దైవభక్తి ఉంది, కానీ రోజు రోజుకి అది మరీ క్షీణించిపోతూ మేము అన్నిట్లో వెనకబడిపోతూ ఉన్నాం. అయితే ఈరోజు పరిస్థితుల్లో రకరకాల ఆర్థిక వ్యవస్థల వల్ల అయితే ఈ సమారాధన కార్యక్రమం మేము మొట్టమొదటిగా 2017లో ఇక్కడే వెంకయ్య స్వామి ఆశ్రమంలో మొట్టమొదటిగానే జరిపాం. వారికి ఈ కార్యక్రమానికి పెద్దలు చాలామంది వచ్చారు. అలాగే తదుపరి రెండవసారి మళ్ళీ 2018లో మాకు ఆర్థికంగా సహకారం కావాల్సి వస్తే మాకు అన్ని విధాలుగా ఆరోగ్య విషయంలో జయభారత్ హాస్పిటల్ వారు సహకారం అందించి ఈ జిల్లాలోనే అయితే అందరి యానాదులకి ఆరోగ్య విషయాలు పరిశీలిస్తుంది. అలాగే మా యొక్క సాంప్రదాయం కూడా అంతరించిపోతూ ఉంటే దాన్ని ఎలాగైనా మేము కాపాడుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత కూడా దూరంగా అయిపోతూ ఉంది. అంటే ఈ సాంప్రదాయ సంస్కృతుల్లో మేమందరం కలుసుకొని ఈ కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉండేది. దానివల్ల ఈరోజు అవన్నీ దూరం అయిపోతున్నాయని పెద్దలను అడిగిన తర్వాత వారు మాకు సహకారం అందించి ఈ కార్యక్రమాలు జరిపే దానికోసము వారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అలాగే మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ మేము అందరం కూర్చొని మా విషయాలన్నీ మేము మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మేము ఈ జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది అనాథులు ఉన్నప్పటికీ మా యొక్క అభివృద్ధి ఎలా ఉందో మేము చర్చించుకునే దానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం జరుపుకోవడంలో మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అసలు మేమందరం ఒక దగ్గరికి 2 రోజుల పాటు ఇక్కడే ఉంటాము. శనివారం రాత్రి వచ్చి శుక్రవారం రాత్రి వచ్చి మళ్ళీ ఆదివారం ఉదయం వరకు దగ్గరగా ఒక 10,000 మంది ఇక్కడ కూర్చొని మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మా భాగవతులను చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మాకు ఇంత సహకారం అందించడానికి పెద్దలు
అలాగే ఈ ఆశ్రమం యొక్క పెద్దలు అయినటువంటి వారు మాకు ఎంతో సహకరించి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరిపేదానికి వారు కొంచెం సంకోచించిన మా వాళ్ళందరూ ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చాలా సక్రమంగా చేయగలరా అంటే వారు మేము చేస్తాం సార్ అని చెప్తే పెద్దలు జడ్జి గారు మాకు ఎంతో కార్యక్రమాన్ని మాకు అందించారు. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చాలామంది పెద్దల సహకారం ఉంది. ఈ కార్యక్రమంలో ఇదే కాకుండా మా పిల్లల యొక్క విద్యను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. ఎలా అంటే రోజు ట్యూషన్ సెంటర్స్ నడుపుతున్నాం. అది కూడా జయభర్త హాస్పిటల్ వారే సాయం బడి అనేటటువంటి కార్యక్రమం ద్వారా విద్యని మా పిల్లలకు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందించడానికి పెద్దలు ఇంకా చాలా ఉన్నాయి. మాకు ఈ జిల్లాలో అందరికన్నా అన్నీ ఉన్నా మాకు కనీసం చాలా ప్రాంతాల్లో ఆధార్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మాకు ఐటీడీ ఒకటి ఉంది. అది 4 జిల్లాలు కలిసినటువంటి ప్రాంత ఐటీడీ. అందులో ఏముంటాయో ఎవరికి తెలియదు. మా అభివృద్ధి అసలు వారికి ఏదన్నా వేరే విధంగా దర్శనాన్ని కూడా కల్పించాలని దాదాపుగా ఇప్పుడు మేము 15 నుంచి 2,000 మంది కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శిస్తాం. ఎక్కడ తిరుమలకి దిగి తిరుమలకి వెళ్తాం. ఇటువంటి అవకాశాలు కల్పించి ఇంకేదైనా మాకు అవకాశాలు ఉంటే పెద్దలు చెప్తారు. ఈ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోర్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈనాటి సభా కార్యక్రమంలో మన మధ్య ఉన్న పెద్దల్ని కొంతమంది పరిచయం చేస్తాను. మాననీయ విభాగ సంఘచాలకులు సంభాషిస్తారు. స్వామీజీ గారు. వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం తత్సత్. సభకు నమస్కారం. అధిష్టాన దేవత మహాచక్రవర్తి మన గొలగమూడి వెంకయ్య స్వామి వారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు. అయితే మనము టైం లేదు అంటున్నారు, మళ్ళీ కళ్యాణం ఉంది అంటున్నారు. 2 నిమిషాల్లో స్వామి పూర్తి చేయమంటున్నారు. కాబట్టి మనం కొన్ని విషయాలు సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, మనం ఎందుకు పుట్టాము అనే 2 విషయాలు తెలుసుకున్నాం. హరిఓం తత్సత్. అయితే మనం 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో మనం ఏం చేయాలంటే, మనం ఎవరు, దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా లేడా, ఈ ఒక్క పనికే మనము ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి సగం పాపం సగం పుణ్యంతో మానవ జన్మ వస్తుందని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి పుణ్యం ఫలితానికి వచ్చినప్పుడు సుఖం కలుగుతుంది. పాపం ఫలితానికి వచ్చినప్పుడు ఎవరికైనా సరే, ఎంత డబ్బులు ఉన్నా సరే, ఎంత అధికారం ఉన్నా సరే, ఎంత రాజకీయ నాయకుడైనా సరే, పాపం ఫలితానికి వచ్చినప్పుడు, ఎందుకు మానవ జన్మలో పాపం తప్పనిసరిగా ఉంటుంది. ఆ పాపం ఫలితానికి వచ్చినప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దుఃఖము సుఖము అనేది అందరికీ సమానం. కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ప్రేమగా ఉండటం, ధర్మాన్ని రక్షించటం, ధర్మాన్ని రక్షించటం అంటే వీలైనంత వరకు ప్రేమగా ఇతరులకు సహాయంగా ఉండటం, ఇతరుల మాటతో కానీ ఆర్థికంగా కానీ ఏదో ఒక విధంగా ఇతరులకు సహాయం చేయాలి. ఈ ధర్మం పాటించుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో మన భీష్మాచార్యుల గురించి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాం. భీష్మాచార్యులు అందరికీ తెలుసు. మహాభారత యుద్ధంలో ఆయన బాణాల మీద శయనిస్తాడు. అర్జునుడు ఆయన్ని ఆ బాణాల మీద శయనింపజేస్తాడు. అది ఎందుకని చెప్తే ఆయన కొంతకాలం తర్వాత భీష్ముడు ఆలోచించాడు, ఒరే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, నేను ఎందుకు ఈ విధంగా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని చెప్పి ఆయన మహాత్ముడు కాబట్టి ధ్యానంలో పోయాడు. ధ్యానంలో పోయి 100 సంవత్సరాలు క్రితం ఆయన పుట్టిన 100 సంవత్సరాల్లో ఆయన చూస్తూ ఉన్నాడు. సినిమాలు చూసినట్టు చూస్తున్నాడు. ఒక్కొక్క జన్మను చూస్తూ ఉన్నాడు. ఏ జన్మలో కూడా తప్పు చేయలేదు. అయితే ఆ 100వ జన్మ వచ్చేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రక్కనే ఉండి, ఇంకొక జన్మ మీ ముందుకు పోనానా అని చెప్పేటప్పటికి ఆ జన్మలో 101వ జన్మలో ఆయన ఏం చేశాడంటే 12 సంవత్సరాల పిల్లవాడిగా ఉండేటప్పుడు ఒక పాముని కొట్టి అది సావకుండానే అది ఏదో నడువులు ఇరిగి. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వారి శ్రీపతి గారు, స్వామీజీ,
వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలు, ఈ సభకు ఇచ్చేసిన లైటింగ్ చాలానే యానాది జాతి సోదర సోదరులు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ అనిపించవచ్చు ఇతను ఎక్కడి వాడు, మన ప్రాంతం వాడు కాదు కదా, ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చినాడని. మిత్రులు రామదండ గారు 2022 సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మీరు రావాలి అని అంటే దాన్ని శ్రద్ధతోని చూద్దామని వచ్చాను. ఆ కార్యక్రమంలో యానాది సోదరులు వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి ఊరేగింపుగా స్వామిపై భక్తితో వచ్చి ఇక్కడ వారి ఆ సమర్పణ చూస్తుంది నాకు చాలా ఆశ్చర్యం కాదు కదా, వారిపై చాలా గౌరవం పెరిగింది. ఎన్నో జాతులను చూస్తాం, ఎన్నో కులాలు అన్నీ చూసినాము, కానీ ఈ రకమైన ఒక సామూహికమైన భక్తి ప్రపత్తులను నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అందరికీ నేను చాలా వినయపూర్వక నమస్కారం చేస్తున్నాను. అదే పరంపరలో ఈ సభకు రమ్మన్నారు. అది నాకు తర్వాత అంటే కొంచెం సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నది. యానాది అంటే ఏంటిది? యహ అంటే ఎవరు, అనాది అంటే ఆది అంతం లేని వాళ్ళు, అంటే అందరికంటే ముందున్న వాళ్ళు యానాదులు అన్నట్టు. అనాది ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు గిరిజనులు ముఖ్యంగా యానాదుల మధ్యలోకి తీసుకొని వచ్చి ఇంతటి మహోత్తరమైన ఈ యొక్క కళ్యాణాన్ని మా యొక్క సమక్షంలో ఏర్పాటు చేసి మాకు మంచి అవకాశం కల్పించిన ఎందరో మహానుభావులు, ప్రధానంగా సింహపురి వైద్య సేవా సమితి, అదేవిధంగా చెంచులక్ష్మి యానాది జాగృతి సేవా సమితి, అలాగే జై భారత్ హాస్పిటల్ సేవకులకు అందరికీ కూడా పేరు పేరున రాగలిగాను. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా ఆలోచించండి. తమిళనాడు ముఖ్యంగా మన ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చాలా తెలివిగా ఉంటారు. దయచేసి మీ బిడ్డల భవిష్యత్తు కోసం పిల్లలందరినీ కూడా దగ్గరలో ఉన్న గురుకుల పాఠశాలలో చేర్పించండి. తప్పనిసరిగా ఎప్పుడో ఒక హాస్టల్లో విద్యార్థిగా ఎదిగిన నాకు ఈరోజు అనేకమైన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ ఉన్నాయి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీషు విద్య కూడా ఈరోజు మనకు అవకాశం ఉంది. సో మనకెందుకు ఈ చదువు, హ్యాపీగా ఏదో కూలి పని చేసుకుందాం, లేదా ఎక్కడో ఏదో మనం అంటాం కదా, మనకు ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులు, గేలాలు వేసుకుందాం, ఉచ్చులు వేసుకుందాం. సో ఇది చాలా బాగుంటుంది అనుకోండి. మరో ప్రపంచం ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, కంప్యూటర్ యుగం నుంచి మరింతగా క్వాంటమ్ వ్యాలీ అని అనేక పదాలు, అవి మీకు అసలు అర్థం కావు. కానీ అవి అర్థం అవ్వాలంటే చదువు అనే ఒక ఆయుధం ద్వారానే మీకు అన్నీ కూడా మనం సాధించవచ్చు. సో ఈ సందర్భంగా మన కోసం ముఖ్యంగా సార్ ఎక్కడో నల్లమల అడవుల్లో ఉన్నటువంటి చెంచులు వాళ్ళ ఆహార సేకరణలో భాగంగా మైదాన ప్రాంతానికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పులికాట్ లేకు ఈరోజు మనకి ఏదైతే షార్ సెంటర్ ఉందో అది ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి యానాదులు అనాథులుగా, ఎందుకంటే చెంచులు కాస్త అనాథులుగా ఉండి ఆ యొక్క శ్రీహరి కోటలో వాళ్ళు నివసించడం, తదుపరి ఈ యొక్క షార్ సెంటర్ ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి కూడా వాళ్ళని మైదాన ప్రాంతాలు తీసుకురావడం వల్ల ప్రతి సెషన్లో కూడా యానాదుల గురించి మాట్లాడకుండా మీరు ముగించిన ఒక ఉపన్యాసం లేదు మేడం. మీకు రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే ప్రధానంగా మీరు చూస్తున్న విద్య ఒకటి చెప్తున్నారు మేడం, అదేవిధంగా హౌసింగ్ చెప్తున్నారు, లైవ్లీహుడ్ సపోర్ట్స్ కూడా మీరు మా కమ్యూనిటీ ముఖ్యంగా యానాదుల గురించి, ఎందుకంటే అత్యధికమైన ఈ మైదాన ప్రాంతంలో 80% అత్యధికమైన జనాభా యానాదులు మేడం. సో వాళ్ళ గురించి ప్రత్యేకంగా మా ప్రతినిధిగా మేమైతే ఇంకా మా పెద్దలు, గిరిజన పెద్దలు అనుకుంటూ ఉంటాం మేడం, మా చెంచు లక్ష్యం అని మేము అనుకుంటున్నాం మేడం. మిమ్మల్ని దయచేసి మీరు మా జాతి కోసం మా ప్రతినిధిగా, మా సలహాదారులుగా మీరు ఎప్పటికీ ఉండాలని, అదే పెద్దలు ఎంపీ గారు కూడా మేడం నిత్యం అనేక సందర్భాల్లో మీతో మాట్లాడడం జరిగింది మేడం. అయితే ఈ సందర్భంగా చివరకు ఒక చిన్న మనవి మేడం. సో మనకి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు కూడా యానాదులకు ప్రత్యేకంగా యానాది కార్పొరేషన్ ఇవ్వడం అనేది మనకు చెప్పున్నారు మేడం. దయచేసి ఆ ప్రయత్నం మీ ద్వారా వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఏజెన్సీలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఫండ్స్ వస్తాయి మేడం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్స్ అవి కూడా. కానీ మైదాన ప్రాంతం ఉండడం వల్ల ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్సే మనకి ఎక్కువ వస్తున్నాయి మేడం. సో అవి మనకి కార్పొరేషన్ ఏర్పాట్లు ఇచ్చినట్లయితే యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ కొన్ని మనందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మెండుగా ఉంది. ఆ ఆశీర్వాదం ఉండటం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం, ఈ సంకల్పం నెరవేరుతుంది.
గత చరిత్రను చూసినట్లయితే మీకు వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం దైవబలమే కాదు, పెంచెలకోన నరసింహస్వామి దైవబలం, చెంచులక్ష దైవబలం, అందరి దైవబలంతో మనకు మెండుగా ఉంది. మరి ఇంత దైవబలం ఉండవా మనం రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకుల్లాగా ఎందుకు ఇలా ఉండిపోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ఒక్కసారి ఆలోచించుకొని మన మనసుల్లో మార్పు వస్తే ఆ మార్పు ద్వారా మనం అభివృద్ధి మార్గంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏ విధమైన మార్పు రావాలని మనం ఆలోచించుకుంటే మనకు ఒక్కటే ఒక మార్గం ఉంది, చదువు. కేవలం చదువు ద్వారా మాత్రమే మనం ఈ పేదరికాన్ని పోగొట్టుకోలేం, ఈ సమాజంలో అభివృద్ధి చెందగలం, ఈ సమాజంలో గౌరవాన్ని పొందగలం. ఇది మీరు గుర్తించుకొని చేయాల్సిన కార్యక్రమం ఒకటి. మా వెంకటేశ్వర గారు చెప్పినట్లు మీ పిల్లలందరినీ చదివించండి, మంచి స్కూల్స్లో చేర్పించండి, ఆశ్రమ పాఠశాలలో చేర్పించండి, రెసిడెన్షియల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేర్పించండి. వాళ్ళు చక్కగా చదువుకుంటే పైకి వస్తే వారు మంచి ఉద్యోగాలు చేస్తారు, మరి బాగా లేదా వ్యాపారాలు చేస్తారు, మన ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, మన సామాజిక అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కాకుండా కొన్ని విషయాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలని స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ నెల్లూరులో ఎస్పెషల్లీ స్వర్ణ భారతి వంటి స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలను అందుకుని తద్వారా మీరు కష్టపడి నైపుణ్యాలను నేర్చుకుని మీకు తగినంత అభివృద్ధి జరిగేటట్లుగా ఆదాయం సంపాదించేటట్టుగా మీరంతా కష్టపడండి. ఇవే కాకుండా మరి మీకు సమాజంలో మేము గమనించిన విషయం ఏమిటంటే ప్రభుత్వం మనకి సహాయాలు చేస్తుంది, సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి పథకాలు ఇస్తుంది. దీనికన్నా మనం ప్రభుత్వానికి ఎక్కువ ధనం ఇస్తున్నాం. అది ఏమిటని మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన గ్రామాల్లో కాలనీల్లో త్రాగుడికు బానిస లేని వారు రోజు 500-600 సంపాదించుకొని సగం డబ్బులు మద్యపానానికి ఇస్తున్నారు. ఇది మానేసేటట్లుగా సోదరీమణులు గట్టిగా కృషి చేసినట్లయితే మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుంటారు, మరి మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మీరు అందుకుని స్వచ్ఛంద సంస్థలు పేదలు మనకు అందించే కార్యక్రమాలను అందుకుని ముందుకు పోవాల్సిందిగా మరీ మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ ఒక విషయం, గౌరవనీయుల పార్లమెంట్ సభ్యులు మన అసెంబ్లీ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఉన్నారు. వారు మన సమస్యల్ని అసెంబ్లీలో చక్కగా చర్చించి మనకి అభివృద్ధి మార్గంలో నడిపేటట్టుగా సహాయం చేస్తున్నారని చూస్తున్నాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ ITDA అని ఒకటి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది. 1997లో ఆనాటి ముఖ్యమంత్రి గారు 44 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు 47 నుంచి 1990 యానాది ప్రజలకు సరిగా అందలేదనే ఉద్దేశంతో వీరికి ఒక సంపూర్ణమైన ప్రణాళికను రూపొందించాలని ఈ ITDAని విధాన నిర్ణయం 1997 సెప్టెంబర్లో తీసుకోవడంతోనే ఈ ITDAని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలు. ఈ ITDA ప్రోగ్రెస్ చూసినట్లయితే కొన్ని గ్రామాల్లో విద్యుత్ విషయాలు, రోడ్లు, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు చాలా చక్కగా నడుస్తున్నాయి. అయితే మనం డెవలప్ చేయాలంటే అన్ని విషయాలలో మనకి ఆర్థిక పరమైన కార్యక్రమాలు మనం ఒకసారి అనాథనం అయ్యామని అనిపించింది. మనకి ఎవరో మనల్ని పట్టించుకోవట్లేదు. మన అనాథలు ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారు, మనం సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఇటీవల కాలంలో జయభరత్ హాస్పిటల్ వారు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు అప్పటి లేదు, చదువుకుని ఉద్యోగాలు సంపాదించి ఈ స్థాయికి వచ్చామంటే కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యమైంది. కనుక మీ అందరినీ పదే మేము అడిగేది ఏంటంటే మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి, విద్యావంతులు చేయండి, ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి. జై హింద్. ధన్యవాదాలు సార్. కాదు అయినను మనం ఈ సభలో మనం ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. ముఖ్యంగా
యానాది సమారాధన మహోత్సవ కార్యక్రమ నిర్వాహకులు శంచలక్ష్మి యానాది జాగృతి సమితి, సింహపూరి వైద్య సమితి, జయభారతి హాస్పిటల్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 4వ ఉత్సవానికి ఇచ్చేసినటువంటి అతిథులు మన ఎంపీ గారు, అట్లానే ఎమ్మెల్యే మేడం గారు, మిగతా సభ్యులందరూ కూడా, స్వామీజీ గారు, అందరూ కూడా మా యానాదుల తరఫున ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కళ్ళని కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేందుకు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిన గౌరవ పెద్దలు గొలగమూడి వెంకటేశ్వర స్వామి ఈవో గారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ రిటైర్డ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యానాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మరియు హిందూ ధర్మ పరిరక్షణతో పాటుపడుతున్నటువంటి సింహపురి వైద్య సేవా సమితి వారి మా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి అందరికీ తెలుసు, జయభారతి హాస్పిటల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చే 10 పడకల అంటే వార్డు ప్రస్తుతం 20 పడకలు నడుస్తుంది. ఈ యానాదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము కృషి చేసిన గౌరవులు నీలైనటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి మంత్రములు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము, బడికి వెళ్ళే గిరిజన యానాది పిల్లలకు సహాయం బడులు, ఇదన్నిటికంటే చాలా అండర్లైన్ చేసుకున్నట్టు విషయము. నిర్యోతి గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవగాహన, స్కిల్ డెవలప్మెంట్, సర్వ భారతీయ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అందరికి ఉద్యోగాల అవకాశాలు ఏర్పాటు చేసినట్టు కృషి చేస్తున్నటువంటి సింహపూరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇప్పటి వరకు యానాదులకు అందించేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యానాది తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. సార్, ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఈ కార్యక్రమాలలో ఇది నేను 3వసారి అటెండ్ కావడము. ప్రతి ఒక్క యానాదులు కూడా ఈ కార్యక్రమం ఇంత సక్రమంగా అందుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ సంవత్సరము 1700 కాలనీలు తిరిగి అందరూ కూడా వర్కర్స్, సామాజిక కార్యకర్తలు కూడా వీళ్ళందరూ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది ఎంతో అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు యానాదులు ఏ విధంగా డెవలప్ కావాలి, ఎందుకు డెవలప్ కాలేకపోతున్నవారని అనే దాని మీద యానాది చైతన్య చేసే విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా యానాది జాతికి సంబంధించినటువంటివి. విద్యా అత్యవసరము. ఇందాక చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. సంచార జాతి విధానాన్ని ఆపాలి, బాల్య వివాహాలు ఆపాలి, తాగుడుకు బానిసలు కావద్దు, విద్యా విధానాలను ప్లస్ అన్నింటినీ కూడా సద్వినియోగం పరుచుకోవాలి, ప్రత్యేకంగా ఐకమత్యంతో ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నింటినీ కూడా మీరందరూ పొందగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సూపర్ 6 ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. పెన్షన్, తల్లిదండ్రులు, రైతు భరోసా, ఉచిత గ్యాస్, ఉన్నత విద్య, శక్తి గ్యాస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ పొందాలంటే గిరిజనులకి ఇవన్నీ ఆధార్ కార్డు కావాలి, ఓటర్ కార్డు కావాలి, దాంతో ఇవన్నీ కూడా దాంతో రేషన్ కార్డు కావాలి. ఇవన్నీ కూడా మీ అందరికి కావాలి. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వచ్చే స్లోగన్ ఏంటంటే మాకు ఆధార్ కార్డు లేవు, ఇవన్నీ అందట్లేదు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇవి మెయిన్. అన్ని కార్యక్రమాలకు కూడా ఇవన్నీ ముందు అడిగటానికి ఒకటే కారణము. ముఖ్యంగా నేను మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా యానాదుల తరఫున చెప్పారు. అందరికి కూడా విద్య. ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడినా, తర్వాత ఇంకొక వెంకటేశ్వర గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మేము ముగ్గురు విద్యావేత్తలు యానాదుల్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాము, ఇక్కడ కూర్చోబెట్టుకొని ఒక ఎంపీ గారి పక్కన కూర్చొని, ఒక ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని ఇంతమంది పెద్దల మధ్యలో మేము కూర్చోగలిగామంటే మాకేమైనా తెల్లబట్టలు వేసుకున్నందువల్ల కూర్చున్నారు అనుకున్నారా మీరందరూ? కాదు, మేము విద్య అభ్యసించినందువల్లే మేము ఇక్కడ కూర్చోగలిగాము. అలాగే మాలాగే చాలా మంది యానాదులు బయటకు రావాలి. అందరూ కూడా విద్యను అభ్యసించి మీరు తీసుకురాగలగాలి. ఇదే ప్లేస్ మీరందరూ కూడా కూర్చోగలగాలి. కాబట్టి దీనికి నాంది పలకండి. మీరందరూ కూడా ఇంతమంది సమారాధనలో మీరందరికీ దీక్ష పొందారు. ఈ దీక్షను మీరు కంటిన్యూ చేయండి. మీరందరూ కూడా వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ పిల్లలందరూ కూడా సక్రమంగా చదివించండి. మా పిల్లల్ని సక్రమంగా చదివిస్తాము. మా భర్తలందరూ కూడా వ్యసనాలకు దూరం పెడతాము. మీ భార్యాభర్తలందరూ కూడా ఖచ్చితంగా పని చేసుకొని కూలి సంపాదించుకొని అన్ని కులాల ద్వారా డెవలప్ అవుతాము. మేమందరం కూడా డెవలప్ అవడానికి ముందు అడిగేస్తాను. వ్యసనం గట్టి పరిస్థితిలో బావని ఈ రోజు ఈ సమాధానం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. రేపు నెక్స్ట్ వచ్చే కార్యక్రమంలో కూడా దీన్ని మీరు చెప్పాల్సిందే. మేమందరూ కూడా ఇంతమందిని మారిపోయాము, వ్యసనాలకు దూరంగా ఉన్నాము, పిల్లలు ఇంతమందిని మేము చదివించుకోగలిగాము, ఇంతమందిని మేము డెవలప్ చేశాము. గవర్నమెంట్ ప్రతిదీ మనకి ఇవ్వడానికి తయారుగా ఉంది. విద్యావేత్తలు అన్ని హాస్టల్స్ ఉన్నాయి, అన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది తక్కువ లేదు అనే దానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో 10% మీరు అందిపరుచుకుంటున్నారు. అదన్నిటికంటే నిరక్షరాస్యత. నేను మీ గురించి చెప్పేది ఒక యానాది సభ్యుడిగా ఆవేశపడి
ఒక అక్క చెల్లికి, ఒక అన్నకి, ఒక తండ్రికి, ఒక బిడ్డలకి అందరికీ నేను ఇచ్చేది అనేటువంటి నా ఆవేశాన్ని మీకు ఇస్తున్నా. కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయాల్సిందే. ఇప్పుడు గవర్నింగ్ గారి సభ్యులందరూ కూడా వినియోగించుకునేది పార్ట్ 1 ఉంది సార్. పార్ట్ 2లో మేము ఏదైతే మేమందరూ గవర్నమెంట్ తరఫున పని పొందుతున్నాం సార్. కాకపోతే మాకందరూ కూడా మీరు పార్లమెంటులో కానీ అసెంబ్లీ కానీ కొంత వినిపిస్తూ ఉన్నారు, కానీ మాకు ఇంకా సరిపోదు సార్. మీరు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ప్రజాప్రతినిధులకు మాకు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలని మమ్మల్ని ఆపొద్దు సార్, మాకు ముందుకు తీసుకెళ్ళండి సార్. 70 సంవత్సరాల పైనుండి ఇంతవాటికి 40 లక్షలు 14 లక్షల మట్టి యానాదులకి ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ లేదు, ఒక్క ఎంపీ పోస్ట్ లేదు, పార్లమెంట్లో వినిపించడానికి ఒక సభ్యులు లేడు, ప్లస్ అసెంబ్లీలో వినిపించడానికి ఒక సభ్యులు లేడు. అదే ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల నుండి తక్కువ జనాభా వాళ్ళకి ప్లస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మున్సిపల్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు ఇంతమంది ఏడాదులు ఉన్న సంఖ్య ఉన్నటువంటి ఎందుకు రాలేదు సార్? మీరందరూ కూడా ఒకసారి దయచేసి ఆలోచించి, మేడం గారు కూడా చాలామంది 2-3 నెల్లూరు మినిస్టర్స్ కూడా అసెంబ్లీలో వినిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. రాబోయే కార్యక్రమంలో కూడా మీరు నెక్స్ట్ అసెంబ్లీగా ఎంట్రీ అయ్యేదానికి, పార్లమెంట్కి ఎంట్రీ అయ్యేదానికి మీరు ప్రణాళికలు మళ్ళీ ఆలోచించి మీకు ప్రధానమంత్రి దగ్గరికి కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ తీసుకొని వెళ్ళి మాకు నెక్స్ట్ వచ్చే కార్యక్రమంలో, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గొలగమోటిలో ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీరు అందరూ కలిపి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా, ఆవేశంగా మాట్లాడేటటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క యానాది సభ్యులు కూడా మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేసి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా ఏదో విన్న వాళ్ళని కూడా మేము తప్పుగా ప్రయత్నం చేస్తాం సార్ అని ప్రతిజ్ఞ చేయండి. ఈ వాక్యాలన్నిటి కూడా ఉన్నందుకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై యానాది, జై హింద్. ధన్యవాదాలు సార్. తర్వాత గిరిజన ప్రముఖులు రిటైర్డ్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ డిటిసిఎంసీ దిశ మెంబర్ పొట్టూరు శ్రీనివాస్ గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 1 నిమిషం మాట్లాడాల్సింది. 1 నిమిషం అంటే నేనేం మాట్లాడాలి సార్? సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి గిరిజన కాలనీలో బేస్మెంట్ కట్టి వదిలేసిన ఇళ్ళు, గోడలు కట్టి స్లాబ్లు లేకుండా ఉన్నటువంటి ఇళ్ళు అవన్నీ ఉన్నా కానీ తలుపులు ఉండవు, కిటికీలు ఉండవు. ఆ తలుపులు లేకుంటే చిన్న చిన్న పరదాలు కట్టుకొని మా వాళ్ళు నివసిస్తున్నారమ్మా. ఇది అనేక విధాలుగా నేను ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాను. దయచేసి మీరు తప్పనిసరిగా మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మా గురించి మాట్లాడేది మీరే. నేను ఎన్నోసార్లు అనుకున్నాను మిమ్మల్ని కలిసి కావాలనుకున్నాను, కానీ ఆ భగవంతుడు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చాడు. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటామమ్మా. మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఇళ్ళకి అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధం లేకుండా ఆ పూత పనులు అన్నీ ఆ బేస్మెంట్ కట్టే ఇల్లు పూర్తి చేయించేసి మాకు సహాయం చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నామమ్మా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు మాకు ఐటీడీఏకి ఇచ్చే నిధులన్నీ సర్వనాశనం చేశాడు. ఆ నిధులు రాకుండా చేసిన దానివల్ల ఈరోజు మాకు ఆర్థిక సహాయం లేక బీటెక్లు చదువుకొని అంతకుముందు పిల్లలు కనీసం ఆటోలు నడుపుకునేవాడు, ఇప్పుడు ఆటోలు లేక పాస్ పనులు చేసుకొని బతుకుతున్నారమ్మా మా అమ్మాయిలు. కాబట్టి దయచేసి మీరు దీన్ని దృష్టి పెట్టి ఆర్థిక సహాయం, ఆ ఎన్ఎస్డిఎఫ్డిసి రుణాలు మళ్ళా మాకు అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నానమ్మా. అందులో ముఖ్యమైన విషయం అమ్మా, కళ్యాణ లక్ష్మి పథకం ఉంది. ఆ కళ్యాణ లక్ష్మి పథకంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ గిరిజన వధువులకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని సర్వనాశనం అయిపోయిందమ్మా. దానికి ఏంటంటే వధువు వరుడు ఇద్దరు 10వ క్లాసు పాస్ అయి ఉన్నారంట. యానాదులలో 10వ క్లాసు చదువుకునే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. అమ్మాయి పాస్ అయి ఉన్నారు 10th క్లాసు, అబ్బాయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏంటమ్మా ఈ నిబంధన? ఆ నిబంధనలు దయచేసి అమ్మ తొలగించే చర్యలు తీసుకొని మా జాతికి సహాయం చేయండి తల్లి. నేను చెప్తున్నాను, మీరే మాకు దిక్కు. నేను చెప్తున్నా ఈ సందర్భంగా మీరే మాకు దిక్కు. అందరూ అంటున్నారు చెంచులక్ష్మి అమ్మవారని. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా గురించి మాట్లాడేది మీరే, మాకు సహాయం చేయండి. వెన్నెల తర్వాత మాకు దొరికిన దిక్కు మీరే. కాబట్టి మీ వల్లనే మాకు ఈ సహాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నానమ్మా. 1 నిమిషం ఉన్నాడు, నన్ను మన్నించాలి. ధన్యవాదాలు సార్. తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్
వైద్య సేవా సమితి, జై భారత్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి శ్రీనివాస కళ్యాణం ఇక్కడ జరగకపోవడం చాలా సంతోషం. యానాదులు ముందు ఆ వెంకటేశ్వర స్వామిని మీ కళ్ళ ముందుకు తీసుకురావడం ఇదొక గొప్ప పరిణామం. మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, తిరుపతికి పోయి మీరు దర్శనం చేసుకొని తిరుమల పోయి దర్శనం చేసుకునేది మీ వల్ల కాకపోయినా ఈరోజు మీ ముందుకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో ఈరోజు సింహపురి వైద్య సమితి మీ ముందుకి ఇక్కడ కళ్యాణం జరగబోతుంది. చాలా సంతోషం. నేను 3వసారి ఈ సమారాధనకి రావడం. 17లో వచ్చాను, 22లో వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఢిల్లీలో ఉన్నోడిని పొద్దున వచ్చి మీ కార్యక్రమానికి రావాలని పట్టుదలతో యానాదులతో నేను ఈరోజు ఇది జరపాలా, మీ అందరిని చూడాలా, నాకు ఇదొక ఆనందం. మీ అందరితో మిమ్మల్ని చూస్తే చాలు, చాలా సంతోషం నాకు. అందుకనే అది పనిగా ఇక్కడికి రావడం. ఈరోజు దాదాపు 350 మంది మీ అనాథులు గోవిందమాల వేసుకొని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి పోయి మీరు తిరుగుతూ హిందుత్వాన్ని మీరే ప్రచారం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. యానాదులు నేను చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని చదివించండి. మీలాగా ఉండకుండా మీరు చదివించాడంటే ఉద్యోగాలు చాలా వస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా ఉద్యోగాలు వస్తుంటుంది. ఇప్పుడే మీ ముందే చూశారు, ఒక డిఐజీగా రిటైర్ అయినాయి. ఎక్కడి నుంచి వచ్చాడు? చదువుకొని ఒక డిఐజీగా రిటైర్ అయ్యి ఈరోజు మీ ముందున్నారు. మీ పిల్లల్ని చదివించేది కంపల్సరీగా పెట్టుకొని మీరు ఆలోచించుకొని ఒకటి ఖచ్చితంగా మీరందరూ మీ పిల్లల్ని చదివించేది పట్టుదలగా చేయండి. రెండోది, ముందనేది ఆపేయండి, మానేయండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా మీరు ఆలోచించుకొని జ్ఞానాదులందరికీ కూడా నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, నా సోదరులాగానే చెప్తున్నా, మీ మంచిగా చెప్తున్నా. ఈ కార్యక్రమాన్ని మానేయండి, పిల్లల్ని చదివేయండి. ఈ రెండు చేయగలిగితే మీరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరిలాగా ఈరోజు మీ డిఐజీ ఎట్లున్నాడో అట్టే మీ పిల్లలను కూడా మీరు చూడగలుగుతారు. ఈరోజు మన ముఖ్యమంత్రులు గిరిజనులకి దాదాపు ఈ బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టున్నారు. అంటే గిరిజనులకి ఎట్లా మంచి చేయాలనే కోరికతోనే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటిది ఈ బడ్జెట్లో పెట్టడం, మీ అందరూ బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా ఈ బడ్జెట్లో పెట్టారు. ఈరోజు ఇటువంటి వాతావరణంలో మీ అందరి ముందు మీ అందరిని చూస్తూ ఎంత సంతోషం అంటే, దాదాపు నాకు మీ పుణ్యాన, మీ అనాథల పుణ్యాన, మీరు నమ్ముతారో నమ్మరు, నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు మీరందరూ. సో చాలా సంతోషం ఈరోజు మీ ముందు ఇక్కడికి రావడం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, నన్ను పిలిచిన గురం సుధాకర్కి స్పెషల్గా, దీనికి నన్ను ఖచ్చితంగా పిలవమని కూడా చెప్తున్నా. ఎప్పుడు ఈ ఆరాధన జరిగినా నన్ను పిలవండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శాసనసభ్యులు
టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ యానాది సమారాధనకి 2 నెలల నుంచి గోవిందమాల ధరించి ఎంతో భక్తిగా ఎంతో నిష్టగా అందరూ కలిసి సామూహికంగా ఇక్కడికి విచ్చేసిన యానాది సోదర సోదరిమణులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ మంది యానాదులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏ రకంగా మనం చేస్తే సరి చేయగలము అని చెప్పి ఆ రకంగా చేయాలని ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సూచనలు ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా నేను కూడా అసెంబ్లీలో మీకు అందరికీ మాట ఇచ్చినట్టు ఇప్పుడు చాలామంది పెద్దలందరూ చెప్పారు. యానాది కార్పొరేషన్ కోసం సీఎం గారికి మొట్టమొదట లోకేష్ బాబు గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆయన యువకుల కోసం వచ్చినప్పుడు యానాది కార్పొరేషన్ పెడతారు అని చెప్పి మన కోవూరులో మాట ఇచ్చారని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది. ఆయన కూడా దానికి సరైన అంటే మనం వచ్చి ఇప్పుడు 20 నెలలే అయింది కాబట్టి దాన్ని కూడా మనం చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు. అదే కాకుండా ఈ ఐటీడీపీలో నేను కూడా ఒక మెంబర్నిగా ఉన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. నేను ప్రభుత్వం జరుపుతున్న ఐటీడీపీలో నేను ఒక మెంబర్ని. దాంట్లో ఆ మీటింగుల్లో కూడా మీకోసం ఎటువంటి ప్రణాళికలు అయితే మీరు సరైన ఇళ్లలో నివసించగలరు, సరైన సామాజిక అవసరాలు మీకు వస్తాయో తెలుసుకోవడానికి ఆఫీసర్లతో మాట్లాడి మీకు తగు విధంగా సపోర్ట్ చేయడానికే ఎప్పుడు చూస్తుంటాం. అదేవిధంగా మీరు మీ పిల్లలు చదువుతున్న గురుకుల పాఠశాలలు కానీ వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటాం ఎప్పుడు కూడా. కాబట్టి మీకు అందరికీ మేము ఎప్పుడు అండగా ఉంటాం. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం యానాదులకి మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పి ఎప్పుడు మాటలు చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సినవి చేసి చూపించిన తర్వాతే ఆ మాట చెప్పాలి అంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మేమిద్దరం మీకు అండగా ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది వాళ్ళ దైవమైన చెంచు లక్ష్మితో నన్ను పోల్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోనన్నా. మీ అందరూ కోరిక మేరకు యానాదులకి ఎంతవరకు సాయం చేయగలమో అంతవరకు కూడా సాయం చేస్తానని చెప్పి అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా మన సుధాకర్ అన్న వచ్చి అడిగిన వెంటనే లెటర్ ఇచ్చి విగ్రహాలని తెప్పించడం కూడా జరిగింది. అలాగే ఆ స్వామివారి కళ్యాణానికి ఇంత భక్తితో మీరందరూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, మీ కుటుంబాలు రాబోయే రోజుల్లో చైతన్యంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు వెళ్ళవేళలా మీ పిల్ల పాపల మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇంకొంచెం గట్టిగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
సమయం చాలా తక్కువ ఉంది, అందుకని నేను పేరు పేరున ప్రస్తావన చేయట్లేదు. వేదిక పైన ఆసీనులైనటువంటి పూజ్య స్వామీజీ దయానంద స్వామీజీకి, ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తల్లులకు, ప్రియమైనటువంటి యానాది సోదర బంధువులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ అందరూ ఒక చిన్న భజన చేద్దాం. ఏమిటి చేద్దామా? శ్రీనివాస గోవింద, గట్టిగా శ్రీ వెంకటేశ గోవింద, అందరూ తాళం వేస్తూ గట్టిగా చెప్పాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, ఇంకా గట్టిగా శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, నవనీత చోరా గోవింద, శ్రీనివాస గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పెద్దలందరూ మాట్లాడింది 3 విషయాల గురించి. 1 అందరికీ విద్య, 2 అందరికీ వైద్యం, 3 అందరికీ ఉపాధి, 4 అందరికీ సంస్కృతి, అందరికీ ఆధ్యాత్మికత, ధర్మం. ఇది అందరికీ ధర్మం ఉన్నప్పుడు, సభ్యత సంస్కృతి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనిషికి ఈ సద్గుణాలు ఎక్కడ లభిస్తాయి? వాటిని మనం సంస్కారాలు అంటాం. ఈ సంస్కారాలు లభించేటువంటి స్థానాలు 3. ఆ 3 పదాల గురించి నేను ఇప్పుడు మీకు వివరించబోతాను. 1 ఒడి, 2 గుడి, 3 బడి. ఒడి అంటే అమ్మ ఒడి. ఏ వ్యక్తికైనా అమ్మ ఒడి తొలి బడి. ఒక వ్యక్తి సంస్కారాలు ఎక్కడ నేర్చుకుంటాడంటే తల్లి గర్భం నుండే నేర్చుకుంటాడట. ప్రహ్లాదుడు నారాయణ భక్తి ఎక్కడ నేర్చుకున్నాడు? అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. ప్రహ్లాదుడి గురించి భాగవతంలో అద్భుతమైన వర్ణన ఉంది. ప్రహ్లాదుడు ఎంతటి దైవభక్తి కలిగిన వాడంటే, పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ లక్షించుచున్ తిరుగుచున్ లక్షించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ సంతత నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచెన్ సురారి సుతుడు ఏతద్విశ్వమున్ భువర. అంటే తిన్నా, తాగినా, నిద్రించినా, ఆడినా, పాడినా నిరంతర హరినామ స్మరణతోనే గడిపాడని. ఆ భక్తి మనిషిలో ఒక సంస్కారాన్ని నిర్మాణం చేస్తుంది. అది జీవితంలో మీరు ఏది సంకల్పం చేస్తే అది సాధించబడుతుంది. కాబట్టి వ్యక్తికి ఆ భక్తి కావాలి. కాబట్టి అమ్మ ఒడి నుండే జయబాద్ హాస్పిటల్ పెద్దలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకని యానాదులు కుటుంబాల్లో ఉండే మహిళలు, మాతృమూర్తులు పిలిచి వాళ్ళకి శ్రీమంతం కార్యక్రమం పెట్టారు. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే పిల్లలకి సంస్కారం కలగాలని పెద్దలు ఆశించారు. కాబట్టి అక్కడి నుంచి సంస్కారం మొదలవుతుంది. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి అమ్మ ఒడిలో పెరుగుతూ ఊయల్లో వేసి వెంకటేశ్వర స్వామి జోలపాట పాడతారు. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో అని జోలపాడుతూనే సంస్కారాలు నేర్పుతుంది తల్లి. చందమామ రావో, జాబిల్లి రావో,
కొండెక్కిరావు అని చెప్పి గోరుముద్దులు తినిపిస్తే చందమామను పరిచయం చేస్తుంది. ఒరే నాన్న, నేను నీకు అమ్మ ఎలాగో నాలాగే ఈ భూమి కూడా, ఇది భూమాత, భూమికి నమస్కరించు అని చెబుతుంది. అమ్మ తర్వాత అమ్మలాగా పాలిచ్చి నేను పెంచింది గోమాత, కాబట్టి గోవు నీకు తల్లి, తులసి మాత నీకు తల్లి, ఈ గంగామాత నీకు తల్లి, ఆ భగవద్గీత గీతామాత నీకు తల్లి, తల్లిలాగా 5 తల్లులు నీకు అని చెప్తుంది అమ్మ. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడైనా శ్రీరాముడైనా ఈ భూమి మీద అవతరించాలంటే ఒక తల్లి కడుపున పుట్టాల్సిందే. అటువంటి శ్రీకృష్ణ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఊయలో వేసి జో జో కమల దలేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు యనుచు జో జో యనుచున్ జో జో అని జోలపాటును పాడినటువంటి తల్లులు పుట్టిన గడ్డ మీద మనం పుట్టాం. ఎంత అదృష్టవంతులు మనం. నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన నట్టిల్లి దేశం, హిమశైలమ్మును ఇల్లరికమునకు దించిన అత్తిల్లి దేశం, సృష్టికర్తయవు బ్రహ్మ సృజించిన వేద వాంగ్మయపు పుట్టిల్లు దేశం. అటువంటి గొప్ప దేశంలో మనం పుట్టాం. మనమంతా అదృష్టవంతులం, అవునా కాదా? గట్టిగా భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి. అటువంటి భారత మాత కడుపున పుట్టాం. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. కాబట్టి మన అందరూ కలిసి పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ ఉన్నతిని స్థితికి చేరాలి. పెద్దలందరి ఉద్దేశం అదే. కాబట్టి అమ్మ ఒడి నుండి ప్రారంభం కావాలి ఈ సంస్కారం. ఈ మధ్య నేను ఒక చోటు చెప్తే మాకెక్కడండి సమయం ఏమీ లేదు, టీవీ సీరియల్ చూడడానికి సమయం లేదన్నారు ఒక తల్లి లేచి. కాబట్టి సీరియల్ పక్కన పెట్టండి, సి రియల్, నిజాన్ని చూడండి. కాబట్టి మన పిల్లలకి సంస్కారం ఇచ్చే బాధ్యత అమ్మది. అమ్మ మొదటి దైవము, అమ్మ ఒడి తొలిబడి. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఈరోజు మాతృభాషా దినోత్సవం, ప్రపంచ మాతృభాషా దినోత్సవం. కాబట్టి మన పిల్లలకి మన భాష నేర్పాలి, మన సంస్కృతి నేర్పాలి, చక్కటి పద్యాలు నేర్పాలి. నేర్పాలంటే మీరు నేర్చుకోవాలి. అందుకోసమే జైబాత్ హాస్పిటల్ వాళ్ళు గ్రామాన ఏకోపాధ్యాయ పాఠశాల నిర్వహించారు. ఇక్కడ కేవలం నెల్లూరు జిల్లానే కాదు, భారతదేశంలో 700 తెగలకు చెందినటువంటి 13 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరి వికాసం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నడుపుతున్న ఒక సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. ఈ సంస్థ ద్వారా 10,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు గ్రామాన మారుమూల గ్రామాల్లో ఉండే గిరిజన గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి మన కార్యకర్తలు వాళ్ళకి విద్య, వైద్యము, సంస్కారం నేర్పిస్తున్నారు. ప్రభుత్వాలు చేసే ప్రభుత్వాలు చేస్తాయి, తప్పకుండా చేయనివ్వండి. కానీ మన బాధ్యత ఇది కేవలం ప్రభుత్వాలే చేయాలని మనం వదలలేదు. మన బాధ్యతగా మనదంతా ఒక కుటుంబం అన్నప్పుడు అది మన బాధ్యత అవుతుంది. అలా జైబాద్ హాస్పిటల్ ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తుంది. విద్య, వైద్యము, ధార్మికము, వాళ్ళ స్వావలంబన, స్వాభిమానం. మొదట మన స్వాభిమానం కావాలి, మేము గొప్పవాళ్ళు కావాలనేటువంటి సంకల్పం మన హృదయాల్లో జనించాలి. అప్పుడు తప్పనిసరిగా అవుతుంది. వివేకానంద స్వామి కోరుకున్నాడు ఈ విషయాన్ని. ఏం కోరుకున్నాడు? కర్షకుల గుడిసెల నుండి నాగలి చేతబూని నవీన భారతం లేచి రావాలని కోరుకున్నాడు. చిల్లర దుకాణాల నుండి, సంతల నుండి, చేపలు పట్టే, చెప్పులు కుట్టే కుటుంబాల నుండి నవీన భారతం లేచి రావాలని సంకల్పం చేశాడు వివేకానందుడు. బహుశా అందుకనేమో ఒక టీ అమ్ముకుండే కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అది వివేకానంద స్వామి సంకల్పం. ఒక మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ దేశానికి ప్రథమ పౌరాలు, రాష్ట్రపతి అయ్యారు. అది వివేకానంద సంకల్పమేమో. కాబట్టి మనం సంకల్పం చేయాలి. తల్లులందరి బాధ్యతది. అమ్మ ఒడి నుండి ఈ సంకల్పం, ఈ సంస్కారం ప్రారంభం కావాలి. రెండోది గుడి. గుడి అంటే కేవలం అక్కడ ఒక విగ్రహం కాదు, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు, సజీవమైనటువంటి ఒక శక్తి. గుడి అంటే గుండెకాయ లాంటిది. మన శరీరంలో గుండె పనిచేస్తుంటే అన్ని అవయవాలకి రక్త ప్రసారం జరుగుతుంది. అలాగే మన దేవాలయంలో ప్రతిరోజు భగవంతుడికి దీప, ధూప, నైవేద్యం, అక్కడ పారాయణ, భజన, సత్సంగం జరుగుతుంటే మన కుటుంబాలు, మన గ్రామం మొత్తం కూడా ఆ సంస్కార ప్రభావంతో, ఆ
ఆ దైవీ శక్తితో మన గ్రామం అంతా బాగుంటుంది. కాబట్టి కనీసం వారంలో ఒక్కరోజైనా మన గ్రామాల్లో దేవాలయాల్లో భజన జరగాలి, అప్పుడు అందరూ కలిసి ఉంటారు. కాబట్టి రెండోది గుడి. ఆ గుడిలో పూజలు మాత్రమే కాదు, భజన మాత్రమే కాదు, మంచి సంస్కారవంతమైన విషయాలు నేర్పాలి. అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యం ఉంది. వేమన శతకం ఉంది, సుమతి శతకం ఉంది, మనకి దాశరథి శతకం ఉంది, శ్రీకాళహస్తీశ్వర శతకం ఉంది. ఒక్క పద్యమైనా సరే మనం మన పిల్లలకు నేర్పాలి, ఆ దేవాలయాలు నేర్పించాలి. ఈ మధ్య ఒక గ్రామానికి నేను వెళ్ళాను. ఏమండి భజనకి పిలిచాను, నన్ను కూడా మంచి పద్యం ఒకటి పాడండి అన్నాను. పద్యం ఎక్కడ బాబు, మొత్తం మద్యమే అన్నారు వాడు. ఇందాక పెద్దలు చెప్పారు ప్రభాకర్ రెడ్డి గారు, ఆ మద్యం మానేయండి అని. ఆ మద్యం వచ్చిన రోజు ఈ పద్యం వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైన తెలుగు సాహిత్యం. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బునర్చె కరి చెంచే మంత్ర మోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కాదు నీ పాద సంసేవా శక్తి కాక జంతు తదికిన్ శ్రీకాళహస్తీశ్వర. చిన్న పద్యంగా వస్తుంది, మన జీవితాలు మార్చేస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఇది చిన్నప్పుడు నేర్పిస్తే మన గుడిలో మన బడిలో ఆ పిల్లల జీవితాలు మారుతాయి. కాబట్టి రెండోది బడి, రెండోది గుడి, మూడోది బడి. ఇందాక పెద్దలందరూ చెప్పారు, అత్యున్నతమైన చదువుకున్నారు కాబట్టి, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు కాబట్టి, గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఆదర్శంగా వేదిక మీద అనేక మంది పెద్దలు కూర్చున్నారు, అందరితో సమానంగా. కాబట్టి తప్పనిసరిగా మన పిల్లలకు మనం ఇచ్చే ఏకైక ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు. తప్పనిసరిగా చదువు నేర్పించాలి. చదువుతో పాటు విలువలు నేర్పించాలి. విలువలతో కూడిన విద్య, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి మనకి. విద్య మాత్రమే ఉంది, విలువ లేదు, ప్రయోజనం లేదు. విలువలు మాత్రమే ఉన్నాయి, విద్య లేదు, అది ప్రయోజనం లేదు. విలువలు విద్య ఈ రెండు బొమ్మ బొరుసుల లాగా రెండు ఉండాలి. ఒక చిన్న కథ చెప్పి పూర్తి చేస్తాను. ఒకసారి కొంతమంది కాలేజీ విద్యార్థులు పిక్నిక్ అని వెళ్ళారు. ఒక మారుమూల గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక రైతు పొలానికి నీళ్లు పెట్టి తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. ఈ విద్యార్థులు అడిగారు, ఏదో అంకులో ఏదో అని పిలుస్తారు కదా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగాడు. అడిగితే బాబు దూరంగా చూడండి, ఒక ఎద్దు తిరుగుతూ ఉంది. పాత రోజుల్లో గానుగ ఎద్దు అనేవారు, యాతం అనేవారు. ఆ గానుగ ఎద్దు తిరుగుతూ ఉంటే డబ్బాల్లో నీళ్ళు వచ్చి పడుతుంటాయి, నేను ఈ పొలానికి పెట్టేసి నా పని నేను చేసుకుంటుంటాను అని చెప్పాడు. ఆ విద్యార్థులు చాలా ఆశ్చర్యపోయి, చాలా బాగుందండి, మరి ఆ ఎద్దుని ఎవరు నడిపిస్తున్నారు అని అడిగారు. దానికి అలవాటు అయిపోయింది బాబు, ఒకసారి కట్టి నేను దాన్ని నడిపించి వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది, నేను నా పని నేను చేసుకుంటుంటాను అన్నాడు. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం వేసింది, చాలా బాగుందండి, మరి మీ ఎద్దు తిరుగుతుందా ఆగిపోయిందా మీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. దాని మెడలో గంట కట్టాను బాబు, ఆ శబ్దం నాకు వినపడుతూ ఉంటుంది కాబట్టి అది తిరుగుతుందని లెక్క, ఒకవేళ ఆగిపోతే మళ్ళీ వెళ్ళి నేను కదిలిస్తానన్నారు. విద్యార్థులు ఇంకో ప్రశ్న అడిగారు, ఏమండి మీ హైందవమే మన సిరుల ఝరి, హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం, మరల మరల ఇలా జననమున్నచో అదే అదే మన అనుబంధం. కాబట్టి హిందువులు ఇప్పుడున్న అనేక మంది పెద్దలు వచ్చారు. మనందరి బాధ్యత ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి కులము స్వాభిమానంతో, ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు, అందరూ సమానమైన గౌరవంతో జీవించాలి. ఇదే ఆదిశంకరాచార్యులు చెప్పారు, ఇదే రామానుజులు చెప్పారు, ఇదే వివేకానందులు చెప్పారు. దాన్నే అన్నమయ్య ఢంకా బజాయించి తిరుమల కొండ మీద చెప్పారు, నిండార రాజు నిద్రించు నిద్రయో ఒకటే అండని బంటు భళా తందనానా భళా తందనానా భళా తందనానా. అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇది నిజమైన హిందుత్వం. కుల వివక్ష హిందుత్వం కాదు. అందరినీ సమాన గౌరవంతో చూసేది హిందుత్వం. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది హిందుత్వం. సర్వే జన సుఖినో భవంతు అనేది హిందుత్వం. వసుదైవ కుటుంబకం అనేది హిందుత్వం. ప్రతి ప్రాణిలో రాయి రప్ప
చెట్టు చేమ మనిషి మాను పశువు పక్షులో కూడా దైవాన్ని దర్శించేది హిందుత్వం. కానీ మనమంతా హిందువులుగా జన్మించాం, కానీ హిందువులుగా ఆచరించాలి, హిందువుగా జీవించాలి. కాబట్టి ఈ అనాథ సమారాధన ఈ ఉత్సవంలో పరమ పవిత్రమైనటువంటి